హైదరాబాద్ హయత్ నగర్లోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీసీ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలంటే విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు. ఇక బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ పిలుపు మేరకు ధర్నా నిర్వహించామని బీసీ సంఘం నాయకులు భీమరాజ్ తెలిపారు. ఇక రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 8,000 కోట్ల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముట్టడి చేయడం జరిగింది. 8,000 కోట్లు బకాయిలు చెల్లించడం అని, ఇంతవరకు చెల్లించకపోవడం అని ఎంత దారుణమైన విషయం. ఇలా ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఒక ఐఏఎస్ గా, ఐపీఎస్ గా, ఒక డాక్టర్ గా, ఒక ఇంజనీర్ గా, ఒక లాయర్ గా చదువుకొని ఎదగాలని, ఒక ఎమ్మెల్యేగా, ఎంపీలుగా ఎదగాలని ఈ రోజు రేవంత్ రెడ్డికి ఒకటే భయం పుట్టింది. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఏడ చదువుకుంటారో, వాళ్ళకి అవగాహన ఏడ వస్తుందో, వాళ్ళు ఏడ తిరగబడతారో, రాజకీయాధికారం వాళ్ళకి ఏ విధంగా నాకు తెలిసిందనుకో మనకు సీటు కింద ఎసురు వస్తారా నాయన అని చాలా దారుణమైన విషయం. ఎస్సీలు, బీసీలను తొక్కలని చూస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ తరం కాదు, నీ తాత తరం కూడా కాదు. ప్రెస్ మీట్ పెట్టు, అన్న వస్తాడు. అన్న కూడా చెప్తుండు, ఒకటే ఏమని చెప్తుండు, మీరు డబ్బులు లేకుంటేనా నేను ఇప్పిస్తా, కోట్లు బ్యాంకులతో మాట్లాడి ఇప్పిస్తా అంటూ. ఇక అంతకిన ఏం కావాలి మీకు? రాజకీయం చేత కాకుండా చెప్పండి. టైగర్ ఆర్ కృష్ణ వచ్చి నిలబడి ఏ విధంగా చేయాలో అదే విధంగా చేస్తాడు.